ఒకసారి నేను ఇప్పుడు చెప్పేది ఇమాజిన్ చేసుకోండి. జస్ట్ తనుజ లేదు, ఇమాన్యుల్ లేడు, భరణి లేడు, సంజన లేదు, సుమన్ శెట్టి ఎవ్వరు లేరు, రీతు లేదు, ఎవరు లేరు. రన్నర్ అప్ విన్నర్ ఈ కోటాలో అంటే టాప్ 2కి కప్పు ఎత్తాలి కాసేపట్లో ఇద్దరు నిలిచారు, కళ్యాణ్ అండ్ డీమన్. ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది? జస్ట్ వాళ్ళిద్దరి ఆట ఇన్నాళ్ళు చూస్తున్నారు కాబట్టి కామెంట్ చేయండి. కళ్యాణ్ విల్ బి విన్నర్, డీమన్ పవన్ విల్ బి విన్నర్. ఈ రెంట్లో ఒక్కడి కామెంట్ చేయండి. కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బ్రదర్ భాను, వీళ్ళందరి కామెంట్స్ చూస్తారు. డీమన్ పవన్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టాలు అందరూ కూడా, వాళ్ళ అమ్మగారు అందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు. ఖచ్చితంగా వాళ్ళ పిఆర్లు కూడా ఈ కామెంట్స్ చూస్తాయి, వాళ్ళ ఫ్యాన్స్ కూడా చూస్తారు. సో ఆడియన్స్ ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి. కళ్యాణ్ విల్ బి విన్నర్, డీమన్ పవన్ విల్ బి విన్నర్. రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా మీరు డెఫినెట్ గా కామెంట్ చేయండి. చాలా బిగ్ సర్వే చేస్తున్నాము, వాళ్ళ వరకు వెళ్తుంది. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇక ఏ రకమైనటువంటి షాక్, నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, లాస్ట్ వీక్ కెప్టెన్ అయినటువంటి వాళ్ళ దురదృష్టవంతులు ఎవరు ఉండరు. ఎవరికి అదృష్టం అంటే అది ఆఖరిలో ఉంటారు చూసారా. ఇప్పుడు ఇవాళ ఆఖరిలో ఓటింగ్ లో 6%తో సుమన్ శెట్టి ఉన్నాడు లాస్ట్ లో. సుమన్ శెట్టి నుండి కొంచెం బెటర్ గా 1% ఎక్స్ట్రా అంటే 7% ఓటింగ్ తో రీతు చౌదరి ఉంది. ఇట్లాంటి వాళ్ళకి ఆఖరి వారానికి వచ్చేసరికి సేఫ్ జోన్ అవ్వాలి. వాళ్ళు గట్టెక్కిపోతారు, ఫైనల్కి వెళ్ళిపోతారు, ఇది మన టాప్ 5 వెళ్ళిపోతారు. అది వేరు. కానీ దూసుకెళ్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా, ఎస్పెషల్లీ కళ్యాణ్, ఆ తర్వాత డీమన్ పవన్. ఒక థర్డ్ ఫోర్త్ కి అటు ఇటుగా డీమన్ పవన్ కొట్టుకుంటూ ఉంటాడు. 1కి 2కి 3కి మధ్య కళ్యాణ్ కొట్టుకుంటూ ఉంటాడు. అసలు మొన్న తనుజన్ కూడా దాటేస్తున్నాడు 3 రోజులు. వెరీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది. అంత పెద్ద ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఒక తోపెస్ట్ సీరియల్ స్టార్ అని చెప్పుకునే వ్యక్తిని దాటడం కళ్యాణ్ లాంటి ఒక కామనర్ అనేది, అగ్ని పరీక్ష నుంచి వచ్చిన మీలాంటి నాలాంటి కామనర్ అనేది అసలు సెల్యూట్ కొట్టాల్సిన విషయం అబ్బాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్. కానీ అటు వెళ్ళిపోయాడు, ఇటు కెప్టెన్సీ తీసుకుని సైలెంట్ అయిపోయాడు, నామినేషన్స్ లో ఉన్నాడు. ఇది డేంజర్. ఎందుకో కూడా క్లియర్ గా కొన్ని వీడియోస్ లో మనం మాట్లాడుకున్నాం. ఈ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకుంటూ రావాలి. వీళ్ళేమి సెలబ్రిటీస్ కాదు కదా, కామనర్స్ కదా. సో ఒక వీక్ వాళ్ళు లేకపోయినా స్ప్లిట్ అయిపోద్ది, అట్లా చెల్లాచెదరు అయిపోతారు వాళ్ళ ఫ్యాన్స్. అట్లా ఒక 5 ఏళ్ల తర్వాత అనుకోండి కళ్యాణ్కి నిజంగా మళ్ళీ అతను రీఎంట్రీ ఇచ్చాడు అనుకో, అప్పుడు కూడా అతను సెలబ్రిటీ కింద కౌంట్. అప్పుడు అతనికి స్ప్లిట్టింగ్ ఏమి ఉండదు ఒకవేళ అతను నామినేషన్స్ లేకపోయినా. బట్ ఈ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ కి చల్లా చెదరయ్యే పరిస్థితి ఉంటుంది. అది ఇప్పుడు డీమన్ కలిసి వస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ సపోర్ట్ చేసే వాళ్ళు కళ్యాణే అని సపోర్ట్ చేయట్లా, కామనర్ ఇంత బాగా ఆడుతున్నాడు కదా అని సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళే దివ్యాకి చేశారు చాలాసార్లు, శ్రీజాకి చేశారు ఫస్ట్ లో కొంతకాలం, ప్రియాకి అక్కడక్కడ చేశారు, హరిత హరీష్ కి కొన్నిసార్లు చేశారు. వీళ్ళలో అంటే హరిత హరీష్ కి ఒక 20% చేసిన వాళ్ళు, ప్రియాకి 30% చేసిన వాళ్ళు, శ్రీజాకి ఒక 5% 10% చేసిన వాళ్ళు, కళ్యాణ్కి అప్పట్లో 20% చేసిన వాళ్ళు, కళ్యాణ్కి 20% చేసిన, డీమన్ కి 20% చేసిన, అందరూ కలిసి ఇప్పుడు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? హీ ఈజ్ వర్త్ అని నమ్ముతున్నారు కాబట్టి. సో ఇప్పుడు అతను నామినేషన్స్ లేడు. నెమ్మదిగా ఆ బేస్ నెమ్మదిగా డీమన్ సైడ్ కి షిఫ్ట్ అవుతోంది. ఈ వీక్ మొత్తం డీమన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా తన పాయింట్స్ పెట్టగలుగుతున్నాడు. మొన్న ఆడి గెలిచిన వాడి కంటే ఆడి ఓడినప్పుడు అతను పడినటువంటి కష్టాన్ని జనం బాగా గుర్తిస్తున్నారు. కళ్యాణ్ విషయంలో అది గెలిచేశాడు కాబట్టి అది పెద్ద డిస్కషన్ పాయింట్ గా మారలే. కానీ డీమన్ కష్టపడిన విధానం కానీ, ఆ టైంలో స్ప్రే కొడితే వచ్చి దివ్య అయినా కానీ చాలా కష్టపడి అతను చేసినటువంటి పని కానీ ఎక్సలెంట్ గా తోపులాగా చేసి, సేమ్ టైం కళ్యాణ్ కూడా డీమన్ కోసం వెయిట్ చేసి మరి కంప్లీట్ చేశాడు. అది కూడా మనం చూస్తాం, అది కూడా హైలీ అప్రిషియబుల్. అయితే ఎగ్జాంపుల్ ఇప్పుడు హౌస్ లో తనుజ ఉంది. తనుజ నువ్వు చేసిన తప్పు రీతు విషయంలో పర్ఫెక్ట్ పాయింట్స్ పెట్టాడు. అసలు ఎత్తుకోవడమే అంటే, నువ్వు ఇప్పటి వరకు ఇమాన్యుల్ తో మాట్లాడింది జోక్ అన్నాడు. అంటే తనుజ కోపం వస్తుంది. మరి ఎందుకు కోపం వస్తుంది దాంట్లో? నామినేషన్స్ అనే ప్రాసెస్ నువ్వు అపహాస్యం చేసావు, ఇప్పటి వరకు జోక్ చేసావు అటువైపు మాట్లాడుతూ అని. నిజానికి ఇమాన్యుల్ మాట్లాడేది పాయింట్. ఈ నామినేషన్స్ ప్లాట్ఫామ్ ని నా మీద బురద జల్లడానికి వాడుకున్నావా తనుజ, అయితే నువ్వు నన్ను నామినేట్ చేయలేదంటే అని. కనీసం ఇద్దరు నామినేషన్లు అయిపోయాకైనా, డీమన్ అండ్ సజన్ నామినేట్ చేసిన తనుజ అయిపోయాకైనా వాడుకోవాలి. అందరికీ మించి కళ్యాణ్కి ఉంటుంది బాధ్యత. ఫర్ ద మోర్ పవర్ యూ గెట్, ద మోర్ రెస్పాన్సిబిలిటీ విల్ బి హ్యావింగ్. కళ్యాణ్ క్వశ్చన్ చేయాలి యాజ్ ఎ కెప్టెన్. అదేంటి నామినేషన్స్ కార్యక్రమం జరుగుతుంటే ఇమాన్యుల్ తో నువ్వు చేస్తావంటే, వేరే వాళ్ళు అయితే ఖచ్చితంగా క్వశ్చన్ చేసేవాడు కళ్యాణ్. చూడండి, సైలెంట్ గా ఉండిపోయాడు. కెప్టెన్ ఎవరున్నా ఆ ప్లేస్ లో, దివ్య ఉన్నా, భరణి ఉన్నా, తనుజయే ఉన్నా, యువతలు ఇంకొక వ్యక్తి ఉన్న తనుజ ప్లేస్ లో, ఈ నామినేషన్స్ పర్వంలో అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పావు, ఎంతసేపు ఎందుకు మాట్లాడావు, క్లారిఫికేషన్స్ ఎందుకు తీసుకున్నావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? తనుజ కవర్ చేసింది, క్లియర్ కట్ కవర్ చేసింది, కానీ యాక్సెప్ట్ చేయట్లా. నేను నేను నామినేషన్స్ కోసం రాదే, క్లారిఫికేషన్ కోసం ఉంటుంది. నామినేషన్ కోసం అయితే అక్కడ మాట్లాడడం, అసలు మనం నామినేషన్ కోసం అయితేనే అక్కడ మాట్లాడతాం, క్లారిఫికేషన్ కోసం అయితే అసలు మాట్లాడడం అక్కడ మనం. అట్లాంటివి తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా నామినేషన్స్ కోసమే. కానీ ఫ్లిప్ అయింది, ఫ్లిప్ స్టార్ వేరే వైపు వెళ్ళిపోయింది, మాట్లాడింది. ఎందుకంటే ఇద్దరు యాక్ట్ చేసేసారు. ఇమాన్యుల్ మహానటుడు, ఈమె మహానటి, ఇద్దరు యాక్ట్ చేసేసి ఫ్రెండ్షిప్ గురించి అంత గొప్పగా ఇద్దరు మాట్లాడేసుకున్న తర్వాత కూడా ఎట్లా నామినేట్ చేస్తాను నేను పాయింట్ లాగా ఇటు తిప్పింది స్టీల్. బానే ఉంది.
నేను అనుకున్నాను కానీ చేయాలనుకోవట్లేదు. మా ఇద్దరి బాండ్ నన్ను అడ్డం ఆపుతోంది. నేను చేయలేను ఈసారికి. నాకు ఆల్రెడీ 4, 5 ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళలో సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ధీమన్ అని చెప్పడం కూడా తప్పలేదు. కానీ అసలు మాట్లాడింది ఇప్పుడు దాకా నామినేషన్స్ గురించి కాదు. గట్టి గట్టిగా అరిచేసి తను మాట్లాడిన మాటల్ని కవర్ చేయాలి. ఎంత మూర్ఖత్వం తనుజ. ఇవన్నీ కూడా ఎత్తి చూపించాడు డీమన్ పవన్. అది హైలీ అప్రిషియబుల్. ఇది జనాల్లోకి పర్ఫెక్ట్ గా వెళ్తుంది. తనూజ వర్సెస్ కళ్యాణ్ పడాలి 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 పడాలి, కళ్యాణ్ పడాలా తనూజాతో పడాలి అని కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు ఎప్పటికప్పుడు నీరు గారిపోయారు. బాక్స్ టాస్క్, సుమన్ శెట్టి అండ్ సంజన, అక్కడ ఇద్దరి మధ్య ఫ్లేర్ అప్ అయింది, మళ్ళీ డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఎక్కడ ఫ్లేర్ అప్ అయింది, మళ్ళీ డౌన్ అయిపోయింది. వెనకాలే తిరుగుతాడు తప్ప అమ్మాయితో సరిగ్గా స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టట్లేదు, గొడవ పడట్లేదు. ఇప్పటికీ కూడా హౌస్ లో తనూజకి కళ్యాణ్ మాత్రమే నా సపోర్టర్ అని అతని ఫ్యాన్స్ కి బట్టరింగ్ వేస్తుందా లేకపోతే ఇంకోటో మనకు తెలియదు కానీ అట్లాంటి సిచ్యువేషన్ నడుస్తుంది. అట్లాంటి టైంలో స్ట్రాంగ్ గా తనూజాని ఎదుర్కోవటమే కాకుండా ఎదుర్కొని నిలబడి నేను టికెట్ టు ఫైనల్ కొడతానని ఛాలెంజ్ చేయగలిగాడంటే డీమన్ పవన్ ఈస్ తోప్ అనే ఫీలింగ్ జనాల్లో వస్తుంది. తద్వారా కళ్యాణ్ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ అతని ఫ్యాన్ బేస్ నెమ్మదిగా ఇటువైపు షిఫ్ట్ అయిపోతుందా అనే క్వశ్చన్స్ స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. ఇది కళ్యాణ్ ఫ్యాన్స్ కి చాలా పెద్ద జలక్ అని చెప్పుకోవాలి. డీమన్ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కొంతమంది డీమన్ ఫ్యాన్స్ గా మారుతున్నారా అనే క్వశ్చన్ స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే వాళ్ళు తనూజాని ఎదుర్కోవాలనుకుంటున్నారు, స్ట్రాంగ్ గా ఎదుర్కొంటున్నారు డీమన్. మరి కళ్యాణ్ చేయలేపాడు ఆ విషయం ఇప్పుడు, ఆ పని ఇప్పుడు దాకా. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ పాయింట్ ఏంటి అనేది కామెంట్ చేయండి. కింద మన ఛానల్ డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాం, దిస్ ఈజ్ రాము డీల్స్. అక్కడ మీకు ఏదైనా వస్తువు, వాటర్ బాటిల్ దగ్గర నుంచి ల్యాప్టాప్ వరకు, సెల్ ఫోన్, ఇయర్ ఫోన్స్, పుస్తకాలు, దువ్వెన్లు, కర్చీఫ్, ఏదైనా సరే వస్తువు 40, 50, 60, 70, 80, 90% డిస్కౌంట్స్ లో వస్తున్నప్పుడు అక్కడ పోస్ట్ చేస్తాం, లింక్స్ తో సహా పోస్ట్ చేస్తాం. మీరు చూసి చక్కగా గ్రూప్ లో వెళ్ళి కొనుక్కోవచ్చు. మీరు డైరెక్ట్ లింక్ వెళ్ళి కొనుక్కోవచ్చు. బట్ జాయిన్ అయ్యి ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. డీల్ ఎక్కువసేపు ఉండదు. సో నోటిఫికేషన్ రాగానే మీరు చూసేసుకుని కొనేసుకోవచ్చు. 4 స్టార్ రేటింగ్ ఉన్న వస్తువులు వేస్తాం, అలా తప్ప పిచ్చి పిచ్చి మీకు తక్కువ రేటింగ్ ఉన్నవి, తక్కువ క్వాలిటీ ఇవ్వం. అదొకటి. రెండోది, ఇంకొక ఛానల్ లింక్ పెట్టాము డిస్క్రిప్షన్స్ లో, చూడండి. జియో పాలిటిక్స్ ఛానల్, వరల్డ్ ఆర్బిట్ టీవీ దాని పేరు. జియో పాలిటిక్స్ కానీ నేషనల్ పాలిటిక్స్ కానీ దీని నుంచి మేము ఎక్కువగా మారుతుంటాం ఆ ఛానల్లో. సో ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.